పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయంలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. మొదటగా పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు వేసి ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా భోగి మంట కూడా వేసి ఆటపాటలతో సరదాగా సంక్రాంతి శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకోవడం జరిగింది. మరి రైతులందరికీ కూడా చేతికి పంట వచ్చి భోగభాగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కొత్త అల్లుళ్ళకి ఇంటికి పిలిచి వాళ్ళకి బహుమతులు, కొత్త బట్టలు ఇవ్వడం జరుగుతుంది. రెండో రోజు మకర సంక్రాంతి రోజు పితృదేవతలను ఆహ్వానించి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి పిండి వంటలు చేసుకొని సరదాగా కుటుంబ సభ్యులంతా సమేతంగా మరి కలిసి భోజనం చేయడం జరుగుతుంది. మూడో రోజు కనుమ రోజు మన వ్యవసాయానికి ఏవైతే పశువులు సహాయం చేస్తాయో ఎడ్ల బండ్లు పశువులకు కూడా పూజ చేయడం జరుగుతుంది. మరి అన్ని పండుగల్లోనూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతితో అనంతకోటి జీవరాశులు అంతా కూడా సంతోషంగా ఉండాలనే భగవంతుని కోరుకుంటూ మరి మా గాజువాక పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి మన గాజువాక మీడియా స్టేట్ ప్యానలిస్ట్ శ్రీ కర్ణంరెడ్డి నరసింహరావు గారి పార్టీ కార్యాలయంలో అదేవిధంగా మరి ఆయన ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీ జీలకర్ర భువనేశ్వరి గారి సారథ్యంలో మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి గుర్తించి పార్టీ మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మరి నాకు విశాఖ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నన్ను ఎంపిక చేయటం వల్ల వీరందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి గాజువాక పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నాకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు నా సోదరులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు వచ్చాయో అలాగే వివిధ రంగాలలో మరి మా పార్టీ శ్రేణులు ఎవరైతే మరి పార్టీకి బలోపేతం చేయడానికి జిల్లాలో అలాగే మండలాల్లో పోస్టులు ఇచ్చారు ప్రతి ఒక్కరికి. వారందరికీ కూడా ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కృషి చేయడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే నా ఉద్దేశంలో ఒక భారత సైనికుల్లా పోరాడుతూ ఉంటామండి. ఎందుకంటే మిలిటరీలో ప్రజలందరికీ రక్షణగా ఎవరైతే కాపలా కాస్తూ ప్రాణ త్యాగాలు చేస్తూ అక్కడ ఉంటారో సైనికుల్లాగా, అలాగే భారతదేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీ ఏ ప్రలోభాలకి లోనవ్వకుండా ఒక్క రూపాయిని ఆశించకుండా వారి సొంత ఖర్చులతో నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతూ ఎనలేని సేవలు చేస్తూ ఉంటారు. అలాంటి కార్యకర్తలను గుర్తించి ఈ రోజు మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. మా పెద్దలు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అదే విధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన మరి మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.